డిస్నీ వాళ్ళకి వచ్చినట్టుంది. జూహీ హాయ్ చెప్పు. జూలు హాయ్ ఫ్రెండ్సా. బాబోయ్ ఇదే ఇంత దూరం ఉందో. నేను ఎత్తుకోనా? ప్రశాంతంగా అయిపోయింది గిరి ప్రదక్షిణ. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అరుణాచలం. ఏంటి అరుణాచలం అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నా వీడియోస్తో మిమ్మల్ని అరుణాచలం తీసుకువెళ్ళిపోదామని అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏది మిస్ కాకుండా చూసేయండి. ఇక్కడ లాస్ట్ వీడియో అయితే మనం శ్రీకాళహస్తి అయితే పెట్టాం కదా. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి అయితే మనం ఇక్కడ తిరువన్నమలై అదే అరుణాచలంకి అయితే రీచ్ అయిపోయాము. ఎలా రీచ్ అయ్యాము ఏంటి అనేది నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ ఫస్ట్ మేము తిరుపతి నుంచి తిరువన్నమలై అంటే అరుణాచలంకి పామని ఎక్స్ప్రెస్ ద్వారా అయితే రీచ్ అయిపోయాము. అక్కడికి మనం రీచ్ అవ్వగానే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకున్న తర్వాత రాజగోపురానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మనం రాజగోపురం నుంచి లోపలికి అయితే వెళ్ళి దర్శించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వే టు ఫ్రీ దర్శనం అని ఉంది. ఇక్కడ మనకి ప్రతిదీ నేమ్ బోర్డ్ అయితే ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఫాలో అయిపోతూ ఉండాలి. ఇక్కడ మనకి తెలుగు నేమ్ బోర్డ్స్ అనేవి ఎక్కడా కనిపించవు. మ్యాక్సిమం అన్ని తమిళ్లోనే ఉంటాయి. మనకి అక్కడక్కడ ఇంగ్లీష్లో కూడా, ఇప్పుడైతే ఇంగ్లీష్లో కూడా ప్రతిదీ పెట్టారు. సో మనకి వెళ్ళడానికి అయితే ఈజీగానే ఉంటుంది. నేను కొన్ని అరుణాచలం వీడియోస్ చూసినప్పుడైతే ఇలా ఫ్రీ దర్శనంకి రూట్ అయితే మాత్రం సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా గైడెన్స్ బోర్డ్స్ అయితే పెట్టలేదు అని చెప్పి చాలా వరకు వీడియోస్ అయితే నేను చూశాను. బట్ మేము వెళ్ళినప్పుడైతే ప్రతిదీ బోర్డు అయితే ఉంది. మాకు ఈజీగానే అనిపించింది. కాకపోతే ఇక్కడ మనం చాలా వరకు నడాలి. ఫ్రీ దర్శనంలో అయితే మనకి ఇక్కడ గోపురాలు అయితే ఎన్నో ఉంటాయి కదా. సో ఫ్రీ దర్శనంకి వెళ్ళినప్పుడు మాత్రం ప్రతి గోపురం చుట్టూ మనల్ని తిప్పిస్తూనే ఉంటారు. మనం ఎంత నడిచినా సరే అది తరగదు. ఇక్కడ మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఖాళీగా ఉంది. సో అందుకే ఎటువంటి రష్ అయితే ఇక్కడ లేదు కాబట్టి మేము ఇక్కడ ఫ్రీగా అయితే నడుస్తున్నాము. మనకి రష్ ఉన్నప్పుడు మాత్రం టైం అయితే కొంచెం ఎక్కువసేపే పడుతుంది ఫ్రీ దర్శనం అంట. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనంతో పాటు 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. కానీ నైట్ టైం ఎలానో ఖాళీ ఉందని చెప్పేసి మేమైతే ఫ్రీ దర్శనంలో అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మేము వెళ్ళాము గుడి దర్శనానికి అయితే. అప్పుడు మేము 50 రూపీస్ దర్శనం అయితే దర్శించుకున్నాము. సో అది ఎంత దూరం వెళ్ళాలి ఏంటి అనేది నేను చెప్పి నెక్స్ట్ డే వ్లాగ్లో అయితే నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మనం ఫ్రీ దర్శనం నడిచినంతసేపు మనకు గోపురాలు వస్తూనే ఉన్నాయి. చెప్పాను కదండి ఎన్ని గోపురాలు అయితే ఉన్నాయో. ప్రతి గోపురం చుట్టూ అయితే మనం తిరుగుతూనే వెళ్తామంట. అది నాకు కూడా తెలీదు. ఇలా నడుస్తున్నప్పుడు లైన్లో ఒక అతను అయితే ఈ విషయాన్ని అయితే మాతో షేర్ చేసుకున్నారు. ఏంటి ఇంత నడుస్తున్నాము అంటే, ఇక్కడ ఎన్ని గోపురాలు ఉన్నాయో ప్రతి గోపురం చుట్టూ మనం తిరిగి వెళ్ళి ఆ శివుని అయితే దర్శించుకుంటామని చెప్పారు.
ఇక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం జనాలు అయితే ఎక్కువయ్యారని చెప్పి మాకు కొంచెం సేపు అయితే ఇక్కడ ఆపేశారు. కూర్చో జూహి, ఎలా తింటావు బిస్కెట్? మనం ఇక్కడ చాలాసేపు నడిచిన తర్వాత గుడిలోకైతే, అదే మెయిన్ గర్భగుడిలోకి అయితే ఇక్కడ ఎంటర్ అయిపోయాము. చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో నేను ఇక్కడ ఫోన్స్ అయితే ఎలా ఉంటాయి, కానీ ఫోన్స్ మాత్రం యూజ్ చేయకూడదు, సైలెంట్ ఆర్ స్విచ్ ఆఫ్ మోడ్లో అయితే పెట్టుకోవాలి. బట్ నేను మీకోసం కొంచెం రిస్క్ చేసి అయితే కొన్ని వీడియోస్ అయితే లోపలైతే తీసాను. మనకి లోపలైతే ఇలా ఉంటుంది. మరి కొంచెం సేపట్లో ఆ దేవుడి దర్శనానికి వెళ్తామన్నాగా నేను ఫోన్ అయితే ఇక్కడ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా దర్శనం అయిన తర్వాత రికార్డ్ చేసినవే. చూడండి, దర్శనం అయితే చాలా బాగా అయింది, చాలా 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 బాగా అయింది. అసలు ఏమైనా ఉందా అండి గుడి? అరుణాచలం అంటే అసలు మామూలుగా లేదు. అసలు ఎంత ఎలివేషన్ ఇచ్చారో అరుణాచలంకి ఒకనొక పీరియడ్ ఆఫ్ టైంలోని, దానికి 1000 రెట్లు చాలా అనిపించింది. అసలు 2 కళ్ళు అయితే నాకు సరిపోలేదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, మీరు వెళ్ళినప్పుడు కూడా సేమ్ మీరు ఇదే ఫీల్ అవుతారు. మనకి శ్రీకాళహస్తిలో దేవుడి దర్శనం అయిన తర్వాత మనకి లెఫ్ట్లో ఎలా అయితే చాలా విగ్రహాలు ఉండి ఇంకా అలానే చాలా దేవుళ్ళు ఉంటాయో, ఇక్కడ అరుణాచలంలో కూడా సేమ్ అలానే ఉన్నాయి. మేము ప్రతి ఒక్కటి దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత అక్కడ కొన్ని అమ్మవార్లు విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అలానే నేమ్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి మన తెలుగుకి తమిళ్కి. సో మనకి అంత పెద్దగా తెలీదు తమిళ్. ఇంకా మన భాషలో చెప్పాలంటే సుబ్రహ్మణ్యం స్వామి, ఇంకా అలానే వినాయకుడు, వీళ్ళందరి విగ్రహాలు అయితే ఉన్నాయి. మేము ప్రతి ఒక్కటి దర్శించుకున్నాము, కానీ ప్రతి ఒక్కటి అయితే రికార్డ్ చేయలేదు. ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి, ఎంతైనా మన స్టేట్ కాదు కదా, మళ్ళీ ఏదైనా అయితే మనం అక్కడ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటామని చెప్పి ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఇక్కడ బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఎంటైర్ గుడి బయటకు అయితే రాలేదు, జస్ట్ మనం ఆ గర్భగుడి నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకా అమ్మవారు అయితే ఉన్నారు. మనం శ్రీకాళహస్తిలో శివయ్యతో పాటు జ్ఞాన ప్రసూనాంబిక అని చెప్పి నేను వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి అమ్మవారు ఎలా ఉన్నారో. ఇక్కడ కూడా మనకి అరుణాచల శివయ్యతో పాటు ఇక్కడ పక్కన ఒక అమ్మవారు అయితే ఉన్నారు. అక్కడ నేమ్ బోర్డు ఉంది, ఒకసారి చూడండి. అయిపోయింది దర్శనం. మనం అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకు అయితే వచ్చేసాం కదా, ఇక్కడ ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చేసాము. అక్కడే ప్రసాదం తీసుకొని అందరూ అక్కడే కూర్చొని తినేసి బయటకు అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మన గుడిలాగా ఫ్రీ ప్రసాదం అయితే లేదంట, అక్కడ మనం కొనుక్కొని తినాలి. ఇంకా నైట్ అయిపోయిందని చెప్పి ఇంకా మేము ప్రసాదం అయితే తీసుకోలేదు. ఎలాగో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ వస్తాం కదా, అప్పుడు తీసుకుందామని చెప్పి ఇక్కడ మేమైతే బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఆ గోపురం కలర్స్ ఎలా మారుతున్నాయో, అప్పుడే వైట్ అవుతుంది, అప్పుడే మనకి రెడ్డిష్ కలర్లో అయితే వస్తుంది. అసలు చెప్పాను కదా 2 కన్నులు సరిపోలేదని చెప్పి, అంత బాగుంది టెంపుల్ అయితే. మాత్రం మీకు ఎప్పుడైనా వీలు కలిగితే మాత్రం తప్పకుండా వెళ్ళండి, అస్సలు మిస్ కావద్దు. మేము కూడా ఇన్స్టాగ్రామ్ ఇంకా అలా యూట్యూబ్ ఎలివేషన్ చూసి ఎలా ఉంటుందబ్బా అరుణాచలం అని చెప్పి ఒకసారి వెళ్ళి వద్దామని చెప్పి మాకు కుదిరిందని చెప్పి మేమైతే వెళ్ళాము. కానీ వర్మ అంటారు కదా, అసలు వర్త్ అనమాట. ఎవరైనా లైఫ్ టైంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఇందాక మనం తిరిగాం కదా ఫుల్ ఫ్రీ దర్శనం, ఆ లైన్స్ అనమాట ఇవి. చూడండి ఖాళీగా ఉంది కాబట్టి అలా మనం జస్ట్ వాక్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యాము. నేను బై వాక్ బై ఆటో అని అడిగాను కదా, ఇక్కడ ఆ టైం అయిపోయింది, నైట్ టైం అయిపోయింది, ఇంకా చిన్నపిల్లలు ఉంది, మంచు పడుతుంది, ఎందుకు నడవడం అని చెప్పేసి ఇంకా ఆటో అయితే మాట్లాడుకున్నాము. అక్కడ మనం ఆటో అయితే బార్గెన్ చేసుకోవచ్చు, పర్ పర్సన్ ఉంటుందంట, లేదంటే ఇలా ఓన్లీ మనల్నే తీసుకొచ్చేస్తారంట. అది మనం అమౌంట్ మనం మాట్లాడుకోవాలి వాళ్ళతో. మాత్రం జాగ్రత్తగా మాట్లాడుకోండి, కొంచెం బార్గెన్ అనేది రావాలి, లేదంటే మనల్ని ఫుల్ పిండేస్తారు అక్కడ తమిళ ఆటో డ్రైవర్స్ మాత్రం.
ఇక్కడ ఫస్ట్ అయితే మనం అగ్నిలింగానికి అయితే వెళ్ళిపోయాము. అండ్ మెయిన్లీ ఏంటంటే ఆ లింగాల దగ్గర వీడియోస్ మాత్రం తీయకూడదంట, కానీ తెలియకుండా అక్కడ పంతులు గారు చూస్తున్నారని చెప్పి తెలియకుండా అయితే తీశాను. చూడండి నైట్ టైం అయినా అసలు ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారో బై వాక్. ఏంటది పిల్ల పిచ్చుక అలా అంటారు కదా, అలాగే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అసలు వయసు అనేదే లేదు, ప్రతి ఒక్కరూ నడుస్తున్నారు. అసలు ఎంత ముచ్చటగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ యమలింగానికి అయితే వెళ్ళిపోయాము. మళ్ళీ అక్కడ పంతులు గారు తిడతారేమో అని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి అలా జూమ్ చేసి అయితే తీసాను మీకు చూపిద్దామని చెప్పి. కానీ నాకు పాసిబుల్ అయినంత వరకు నేను ప్రతి ఒక్క లింగాన్ని దగ్గర శివయ్యనైతే మీకు చూపిద్దామని తీసాను. మెజారిటీ నేను తీసే ఉన్నాను, మీరు చూడండి. అందుకే మిమ్మల్ని నా వీడియోస్తో మిమ్మల్ని అరుణాచలం తీసుకువెళ్ళిపోతానని చెప్పాను. లాస్ట్ వరకు చూడండి, అసలు ఏది మిస్ అవ్వద్దు. ఇక్కడ యమలింగం అయిపోయిన తర్వాత నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్ళాము. కొన్ని లింగాలు మనం రోడ్డు పక్కనే ఉన్నాయి, అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు. కానీ కొన్ని అయితే మాత్రం కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఒక 200 మీటర్స్ అట్లా ఉన్నాయి. మనం నడిచి వెళ్ళి దర్శించుకోవాలి. ఇక్కడ నైరుతి లింగానికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ నైట్ టైం వెళ్ళాం కాబట్టి కొన్ని గుడులు అయితే ఓపెన్లో ఉన్నాయి, కొన్ని అయితే క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ అయితే సూర్యలింగానికి వెళ్ళాము. ఈ గుడి అయితే ఇక్కడ క్లోజ్లో ఉంది. కొంతమంది అయితే టైం అయిపోయిందని చెప్పి పంతులు గారు అయితే క్లోజ్ చేసి వెళ్ళిపోతారంట, కొన్నిట్ల దగ్గర అయితే ఉంటారంట. మెజారిటీ ఇక్కడ మనకి చాలా వరకు ఉన్నారు. ఒక 1 or 2 or 3 లింగాల దర్శనాలు అయితే మనకి జరగలేదు. నెక్స్ట్ ఇక్కడ వరుణలింగానికి అయితే వెళ్ళిపోయాము. వరుణలింగం కూడా చాలా బాగా దర్శనం అయింది. చూసారు కదా జూహీకి బెలూను. లాస్ట్ మనకు అక్కడ సూర్యలింగం దగ్గర ఒక అతను అయితే జూహీకి అయితే ఇచ్చారు, వాళ్ళ బాబు ఏడ్చడానికి కొన్నారంట. తను పడుకున్నాడని చెప్పి ఇక్కడ మాకైతే ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చారా అనుకోలేదు, కానీ ఆ బెలూన్ని కొంచెం ట్రావెల్ చేసేసరికి మాకు అనిపించింది బాబోయ్ ప్రతి దగ్గరికి తీసుకొని రమ్మంటుంది. సో అందుకే వాళ్ళు కూడా విసుగు చెంది మాకు ఇచ్చేసారేమో అనుకున్నాము. మేము కూడా జూహీ పడుకున్న తర్వాత ఇంకోళ్ళకి ఇచ్చేయాలని చెప్పి ప్లాన్ చేసాము. ఇక్కడ వరుణలింగం అయిపోయిన తర్వాత వాయులింగానికి అయితే వచ్చేసాము. వాయులింగం అవి కొంచెం స్టెప్స్ కిందకి దిగాలి. కిందకి దిగి లోపలైతే మనకి దేవుడైతే ఉన్నారు, కానీ మనకు అంత క్లారిటీగా అయితే కనిపించలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే మ్యాక్సిమం ఓపెన్లో ఉంటాయి అనుకుంటా, ఆర్ మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. ఈవినింగ్ ఒక 7 ఆ టైంకి వెళ్తే మనకి మ్యాక్సిమం అన్ని గుళ్ళు అయితే కూడా మనకు ఓపెన్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వాయులింగం అయిన తర్వాత మనం కుబేరలింగానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకి ఎంటైర్ ఈ లింగాల దర్శనానికి ఆటోలో అయితే ఎంత టైం పట్టింది ఏంటి అనేది, ఇంకా అలానే మోక్ష మార్గం ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఉంది, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనం కుబేరలింగానికి అయితే దర్శించుకుంటున్నాము. ప్రతి ఒక్క లింగానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. సో మీరు ఏదైనా యూట్యూబ్లో అయితే ఆ వీడియోస్ అయితే చూడండి, లేదా నేనైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు ఒక వీడియో అయితే నేను చేస్తాను. పాపం ఇక్కడ జూహీ వికెట్ అయితే డౌన్ అయిపోయింది, పాపం పడుకుని పోయింది. అసలు ఆటోలోనే ఇలా ఉన్నాం మేము, అసలు బై వాక్ నడిచే వాళ్ళ పరిస్థితి ఏంటో. కానీ భక్తితో చేస్తే, ఇష్టంతో చేస్తే ఏదైనా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ అందరికీ అన్నీ అవ్వవు కదండి, అందుకే ఇక్కడ మేమైతే ఆటోనైతే ప్రిఫర్ చేసుకున్నాము. కానీ ఏముంది, ఇంకొన్ని రోజులు మళ్ళీ ఆ దేవుడు మనల్ని తలిస్తే మళ్ళీ మనకి ఆ దయ ఉంటే వెళ్ళి బై వాక్ చేయాలని చెప్పి మేమైతే అనుకున్నాము. ఇక్కడ మనకి కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు బై ఆటోలో వెళ్తే మాత్రం ఫస్టే మాట్లాడుకోండి, ఇలా మోక్ష మార్గానికి కూడా మీరు తీసుకువెళ్ళాలి అని చెప్పి. లేదంటే బాబోయ్ వాళ్ళు భాష రాక మనల్ని పిచ్చెక్కించేసి చాలా కన్ఫ్యూజ్ చేసేస్తారు. సేమ్ ఇన్సిడెంట్ మాకు కూడా జరిగింది. అంకుల్ అయితే ఫస్ట్ మాకు తీసుకువెళ్తామని చెప్పారు, కానీ అక్కడ జనాలు చూసి లేదు నేనైతే ఇక్కడ వెయిట్ చేయలేను, మీరు ఇచ్చే అమౌంట్కి నాకు వెయిట్ చేయడానికి అస్సలు సరిపోదు అని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఒక 20 minutesలో అయిపోతుందని చెప్పారు. సో ఎలా ఒకలాగా రిక్వెస్ట్ చేసి లాస్ట్కి అంకుల్ అయితే ఒప్పించి మేమైతే వెయిట్ చేయించాము. సో అందుకే మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా స్టార్టింగ్గా ఆటో డ్రైవర్స్తో మాట్లాడుకోండి. లేదు బై వాక్ వెళ్తే మాత్రం ఎటువంటి గొడవ ఉండదు. బై వాక్ వెళ్ళినప్పుడు మీరు కేర్ఫుల్గా చూసుకోండి మోక్ష మార్గం అనేది ఎక్కడ ఉంటుందో అని చెప్పి.
నిజంగా చెప్తున్నాను, అసలు ఏదో వీడియోకి గొప్ప అలా అని కాదు, కానీ నాకైతే చాలా భయం వేసింది ఫస్ట్ అందులోకి వెళ్ళాలంటే. అదే కొంచెం దూరంగా చూస్తే ఏముందిలే వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను, కానీ అసలు దగ్గరలోకి వెళ్ళిన తర్వాత బాబోయ్ అందులోకి ఎలా దూరాలా అనిపించింది. కానీ ఆ శివయ్యని తలుచుకొని అందులోకి అయితే నేను వెళ్ళి బాగానే బయట అయితే పడిపోయాను. తర్వాత అట్ లాస్ట్ అనమాట ఈశాన్య లింగం. ఇక్కడ ఈశాన్య లింగంకి అయితే మనం వచ్చేసాము. ఈ లింగం అయిపోయిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్ గిరి ప్రదక్షిణ అనేది జరిగిపోయిందనమాట. చూడండి ఈశాన్య లింగం దగ్గర ఈ కుక్క ఎలా పడుకుందో అసలు చాలా బాగా అనిపించింది. ఏదో విచిత్రంగా అనిపించింది. విచిత్రం అంటే చాలా బాగా అనిపించింది, డివోషనల్గా అనిపించింది. ఇక్కడ మనకి ఎంటైర్ ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆటో అంకుల్ అయితే ఇక్కడ మాకు రాజగోపురం ముందు దించేయండి అని చెప్పాము. రాజగోపురం ముందు అయితే దించేశారు. దించిన తర్వాత అమౌంట్ కోసం అయితే చాలా వరకు గొడవ పడ్డారు. మాకేమో భాష రాదు, తనేమో తెలుగులో మాట్లాడు, తెలుగు వస్తుంది కానీ వాళ్ళు తెలుగులో అయితే అస్సలు మాట్లాడరండి. అదే అక్కడ పెద్ద మైనస్ మనకి. సో అందుకే మీరు చూసుకొని జాగ్రత్తగా ప్రతిదీ ముందే డీల్ చేసుకొని వెళ్ళండి. అందుకే వీడియో పెట్టడానికి ఇంకా అలానే తీయడానికి మెయిన్ కారణం అదే. అండ్ ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ అండి. ఫుడ్ అయితే మాత్రం అస్సలు మనం తినలేము, ఏంటేంటో చేస్తారు, మనకు అస్సలు సహించదు. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం అస్సలు సెట్ కాదు. సో ప్రతిదీ మనం ముందే ప్లాన్ చేసుకోవాలి, ఫుడ్ ఏంటి, రూమ్స్ ఏంటి అనేది. ఇక్కడ మనం గుడి ఎదురుగానే రూమ్ తీసుకున్నాం కాబట్టి ఒక 100 మీటర్స్ కూడా ఉండదు రూమ్. ఇంకా రూమ్కి అయితే మనం రీచ్ అయిపోయాము. అమ్మాయి టెంపుల్ వ్యూ అనమాట. ఇక్కడ మనం తీసుకున్న హోటల్ నేమ్ అయితే, హోటల్ అయితే చాలా బాగుంది. సర్వీస్ కానీ నీట్నెస్ కానీ ప్రతిదీ బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే గుడికి చాలా దగ్గరలో ఉంది. సో మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి హోటల్ని. ఇది ప్రమోషన్ అట్లా ఏం కాదు, నాకు నచ్చి నా జెన్యూన్ రివ్యూ అయితే మీకు ఇస్తున్నాను. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం జరిగింది, ఇంకా అలానే నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము దర్శనానికి, ఇంకా అలానే ప్రతిదీ నేను వీడియో అయితే చేశాను. అది డే 3లో అయితే వస్తుంది. సో ప్లీజ్ ఈ సిరీస్ను మాత్రం ప్లీజ్ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే మంచి రెస్పాన్స్ ఇవ్వండి. ఇంకా అలానే వ్యూస్ పెరిగితే మనకి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. ఇది ఎంటైర్ అరుణాచలం వ్యూ అన్నమాట. ఎన్ని గోపురాలు ఉంటాయి, అసలు ఏంటి అనేది అదే మనకి అరుణాచల గిరి, దాని చుట్టే మనం తిరుగుతాము. సో ప్రతిదీ నేను డే 3 వ్లాగ్లో అయితే మీకు ప్రతిదీ నేను మెన్షన్ చేస్తాను, అలా డీటెయిల్గా అయితే చెప్తాను. ఇక్కడ నా వాయిస్ ఏమైనా మీకు ఇబ్బందిగా అనిపించిందా? అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఇక్కడ రమణాశ్రమం కూడా వెళ్ళాము. అరుణాచలం అనగానే ఇక్కడ రమణ మహర్షి కూడా మనకి చాలా బాగా గుర్తొస్తారు. సో అతని ఆశ్రమంకి కూడా వెళ్ళాము. అసలు అతనికి ఎవరు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఈ వాయిస్ ఓవర్ అంతా నేను టైఫాయిడ్ ఫీవర్తో అయితే ఇచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత అస్సలు హెల్త్ ఏం బాగాలేదు, కానీ వీడియోస్ లేట్ అవుతున్నాయని చెప్పి మీకోసం అయితే నేను వీడియో అనేది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను.